శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి రాహు దశ ఏ విధంగా యోగిస్తుంది, ఈ జాతకుల్ని ఏ విధంగా సంస్కరించి అభివృద్ధి చేస్తుంది అన్నది మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మీనరాశి చాలా నిర్మలమైన, స్వచ్ఛమైన, ప్రశాంతమైన ఒక ఆశ్రమ పాఠశాల లాంటిది, లేదంటే ఒక దేవస్థానం లాంటిది అన్నమాట. అంటే ఒక ముక్తి, మోక్షం, సంస్కారం ఇవన్నీ అక్కడ ఉంటాయి మీనరాశిలో. ఇది ఒక స్వర్గం లాంటిది చెప్పాలంటే. గురువు ఈ రాశికి అధిపతి అవడం వల్ల విద్యాధికులు, చాలా సంస్కారవంతులు, జ్ఞానులు ఈ రాశిలో ఉండడం జరుగుతుంది. శుక్రుడు ఈ రాశిలో ఉచ్చ పొందుతాడు కాబట్టి అన్ని సౌకర్యాలు, భవనాలు, అందమైనటువంటి ప్రపంచం అంతా కూడా ఈ మీనరాశిలో ఉంటుంది. సో బుధుడు అక్కడ నీచ పొందడం వల్ల పెద్ద వ్యాపార కేంద్రంగా, నిజాయితీ అయిన చోటుగా ఉంటుంది. అంటే అక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారు, దత్తాత్రేయుడు వీళ్ళంతా కూడా కొలువై ఉంటారు. అంటే ఒక సంస్కారవంతమైనటువంటి, సాంప్రదాయమైనటువంటి రాశి మీనరాశి. అంటే ఈ రాశిలో జన్మించిన వాళ్ళు చాలా నిర్మలంగా, నిశ్చలంగా ఉంటారు. ఏదైనా భగవంతుడికి అతి దగ్గరలో ఉన్నట్టు ఉంటారన్నమాట వీళ్ళు. అందుకని వీళ్ళు చాలా అటాచ్మెంట్ కలిగి ఉంటారు భగవంతుడితో. అందువలన ఒక చిన్న తప్పు చేసినా ఎంబటినే వీళ్ళకి తగు విధమైనటువంటి పనిష్మెంటు ఉండడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎంత స్వచ్ఛందంగా, నిస్వార్థంగా, నిజాయితీగా ఉంటే వీళ్ళ జీవితాన్ని భగవంతుడే ముందుకు తీసుకెళ్ళి తనలో కలుపుకునే ప్రయత్నం, తన వంత వాడిని తన అంత గొప్పగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక అంత అనుకూలమైనటువంటి రాశికి మరి రాహు దీనికి సంపూర్ణంగా వ్యతిరేక గ్రహం మాట. అంటే రాహు సామ్రాజ్యం ఎలా ఉంటుంది? బార్ అండ్ రెస్టారెంట్లు, క్యాబరే డ్యాన్సులు, ప్యాకాట్లు, అలాగే అంటే ఒక లంకా పట్టణం మనకి సుందరకాండలో ఎలాగైతే మరి వర్ణించారో స్వామివారు ఆ విధంగా ఉంటుందన్నమాట. అంటే అది ఒక ప్రాంతాన్ని ఆయన వర్ణిస్తూ ఉంటారు. ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి స్త్రీల యొక్క వ్యవహారం, ఈ తప్పతాగి పడి ఉండడం, ఇవన్నీ అంటే అది రాహు సామ్రాజ్యం, ఇది రాముడి సామ్రాజ్యం. అందువలన కంపల్సరీగా రాహు యొక్క మహాదశ వలన గోచారీత్యా రాహు మరి ఒక 18 నెలలుగా మొన్నటిదాకా, అంటే మనకి మే 18 దాకా ఇదే రాశిలో ఉండి చాలా వరకు ఈ రాశి వారిని ఏదో విధంగా ఏదో ఒక బలహీనతకి లోను చేసి వాళ్ళని ఒక విధంగా భ్రష్టుల్ని చేయడం జరిగింది. అంటే అందరికీ ఉండదు, కొంతమందికి అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అందువలన ఏంటంటే ఇప్పుడు ఈ రాశి వారికి రాహు ప్రభావం కూడా తొలగింది. అక్కడ శని భగవానుడు ఉన్నప్పటికీ కూడా క్రమశిక్షణతో ఉంటారు, పర్వాలేదు. అయితే రాహు దశ వేళకి కొంతవరకు ఏ విధంగా ఇబ్బంది పడుతుంది అనడానికి ఏమిటి, మనకి రాహువే చెప్తున్నాడు. 4వ స్థానంలో మిథున రాశిలో విద్యాస్థానంలో రాహు ఉంటాడు. అంటే ఆరుద్ర నక్షత్రం, డిస్ట్రక్షను, చదువు నాశనం అవుతుంది రాహు దశలో. సొంత ఊరికి దూరం అవుతారు, మాతృ ప్రేమకు దూరం అవుతారు, తల్లిగారికి కూడా ఇబ్బంది ఉంటుంది. ఈ విధంగా సుఖాన్ని, సంతోషాన్ని, చదువుని అన్నిటినీ కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా వాళ్ళ అంతరంగంలో ఒక విధమైనటువంటి దురాశ, అవినీతి, క్యారెక్టర్లెస్గా మారడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ విద్యార్థులకి ఎక్కువ ప్రభావం చూపి విద్య నాశనం. ఎప్పుడు రాహు మహాదశలో కుజుడి యొక్క అంతర్దశ వస్తే విద్య నాశనం. ఇంకా మళ్ళీ ఎక్కడ ఉంటాడు? అష్టమంలో ఉంటాడు. స్వాతి నక్షత్ర రూపంలో తులారాశిలో ఒక లగ్జరీ రాశి అది. ఈ విధంగా అష్టమంలో ఏమవుతుంది? ఏదో ఒక వ్యసనానికో, ఒక స్త్రీ యొక్క మాయలో పడో, లేదంటే ఒక వ్యామోహానికి లోనయ్యో, ఎవరినో విపరీతంగా ఇష్టపడో, ప్రేమించో వారు దగ్గర అవ్వక, ఇతని వంక చూడక, ఈ విధంగా తను నాశనం చేసుకుంటూ ఎక్కువగా సంపద కోల్పోవడం జరుగుతుంది. కొంతమంది జోదంలోనో, కొంతమంది సినిమా తీసో, కొంతమంది విపరీతమైన భక్తితో
ఏదో విధంగా వీటికి పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే రాహు భక్తి వేరే విధంగా ఉంటుంది, ఆ భక్తి వేరే విధంగా ఉంటుంది. ఆ భక్తిలో పడి మొత్తం నాశనం చేసుకుంటాడు. అష్టమం ఇక ఏముంది, ఇక 12 కుంభరాశిలో శతభిష నక్షత్రంలో ఉంటాడు. అంటే ఏదో శతభిషం అంటే 100, 1కి 100 అంటే ఏంటంటే ఒక చిన్న పొరపాటుకి 100 రకాలుగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. మరి 12లో ఉన్నటువంటివి ఏంటంటే ఎవరికైనా దాన ధర్మాల ద్వారానో, అక్కలేని ఖర్చులు, విలాసమైన ఖర్చులు, ఏదో జోదమో పేకాటో వ్యసనమో, ఏదో మంచితనమో, స్నేహమో, ఫ్రెండ్షిప్పో, అతి మంచితనం వల్ల, అతి దానం వల్ల ఈ విధంగా కూడా మనకి జాతకం పురాణాలు మనకి చెప్తుంటాయి. ఈ పురాణాలే జ్యోతిష్యం. కాబట్టి ఈ మీనరాశి వారికి రాహు మాత్రం ఒక విధంగా ఇవన్నీ చేస్తూ చివరికి మళ్ళా 4, 8, 12 మోక్ష త్రికోణం. కాబట్టి వీళ్ళ మోక్షానికి చేరకుండా మళ్ళా తిరిగి భూమి మీద జన్మ తీసుకోవడానికి ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అన్ని విధాలుగా నాశనం చేసి మళ్ళీ ఇక్కడ ఏదో అటాచ్మెంట్ పెట్టి జాతకుడు మళ్ళా భూమి మీద జన్మించడానికి ఈ రాహు కారణం అవుతుంటాడు. దానికి మళ్ళీ భూమి మీద జన్మించాలంటే ఏదో ఒక బంధమో, ఒక అనుబంధమో, ఒక తీరని కోరిక ఉంటే మళ్ళీ ఆ కోరిక రూపంలో తిరిగి మానవుడు భూమి మీద జన్మిస్తాడు. మీనరాశి అన్నది మరి జీవితంలో ఆఖరి జన్మగా మోక్షానికి దగ్గరగా ఉంటే వాడిని రాహు ఈ భ్రష్టు పట్టించి ఏదో వ్యసనానికి పెట్టి, ఏదో మళ్ళీ బాధ్యతలు పెట్టి మళ్ళీ తిరిగి భూమి మీద జన్మించి మళ్ళా కొన్ని జన్మల దాకా మోక్షం లేకుండా చేయడానికి అనేక దుర్మార్గపు పాప పనులు చేస్తూ ఉంటాడు ఈ రాశివారి చేత రాహు. ఎవడో గొప్ప మహానుభావుడు ఈ రాహు యొక్క మాయలో పడకుండా జీవితాన్ని మరి కొంతవరకు తొందరగా ముగించి మళ్ళా వచ్చిన పని ముగించి వెళ్ళేవాళ్ళు కొంత అల్పాయుష్కులు కొంతమంది ఉంటారు. మన శంకరాచార్యులు గారు అనొచ్చు, ఇంకోళ్ళు అనొచ్చు. వాళ్ళు ఏంటంటే లిమిటెడ్ టైంలో పూర్తి చేసి వెళ్ళిపోతారు అనమాట. మళ్ళీ ఇవన్నీ పెంచుకుంటాం మళ్ళీ వాళ్ళు జన్మించాలని. ఆ విధంగా ఏదైనా మీనరాశి అన్నది నిర్మలమైనది, దాన్ని రాహు పాడు చేస్తాడు. బట్ ఏదైనా ఈ మీనరాశి వారు తిరిగి మళ్ళా జన్మ తీసుకోకుండా ఉండాలంటే కంపల్సరీగా ఇటువంటి మాయకి, ప్రలోభాలకి దూరంగా ఉంటే మంచిది. ఈ రాహు గ్రహానికి పరిహారం చేసుకున్నప్పుడు అతి తొందరగా సంతృప్తి చెందే గ్రహం రాహుగ్రహం. రాహు ఎలాగా ఒక భారీ బడ్జెట్ సినిమాలాగా రాహు పరిహారం కూడా ఒక భారీ ప్లానింగ్ లాగానే, ఒక భారీ బడ్జెట్ లాగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవి వారు ఉన్న ప్రాంతాలను బట్టి ఈ శక్తి పీఠాలు మనకి కొన్ని ఉంటాయి. అంటే అమ్మవారు ఈ మనకు ఆరుద్ర నక్షత్రంలో శివుడి యొక్క దక్షయజ్ఞం, అమ్మవారు అగ్ని ప్రవేశం, తర్వాత ఈ అష్టాదశ శక్తిపీఠాలుగా ఏర్పడినటువంటి మీ జీవితంలో రాహుదశ జరుగుతున్నప్పుడు ఏదో ఒక శక్తిపీఠాన్ని దర్శించి అక్కడ వీలైతే ఒక నిద్ర చేసి అమ్మవారిని పూజించుకోవడం వల్ల, అంటే శక్తిపీఠాలు మీకు ఎన్ని వీలైతే అన్ని దర్శించుకుంటే ఈ రాహుగ్రహ ప్రభావం అన్నది అంతవరకు తగ్గుతుంది. అలాగే దుర్గా, కాళీ ఇటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల మీలో ఉన్నటువంటి రాక్షసులు మరణించి, అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఈ రాహు స్వభావం ఉంటుంది. అది మనకు మనమే తగ్గించుకోవాలంటే మనం ఈ చండీ, కాళీ, చండీ హోమం. అందుకనే ప్రధానంగా ఈ రాహు యొక్క పరిహారానికి, అంటే రాహు ఎక్కడో లేడు, మీలో ఉన్న రాహుని తగ్గించుకోవడానికే మీరు అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారి శక్తి ద్వారా మీలో ఉన్నటువంటి రాహుని నాశనం చేసుకోవాలంటే మీరు కంపల్సరిగా అమ్మవారిని ఆరాధించాలి. అది చండీ హోమం ద్వారా అమ్మవారికి నిమ్మకాయల దండ, కుంకుమర్చన జరిపించడం వల్ల ప్రతి పరిహారానికి ఒక పరిహారం ఉంటుంది. ఆ పరిహారం జాతకంలో ఉన్నటువంటి వివిధ స్థానాలను బట్టి నిర్ణయించుకొని పరిహారం చేసుకుంటే మంచిది. తీవ్రమైనటువంటి దుష్ట శక్తులతో, అంటే అన్ని వ్యసనాలతో బాధపడుతున్న వారికి ఏం చేయాలంటే మీరు గోశాలని దర్శించి మీ ఎంత బరువు ఉన్నారో వెయిట్ చూసుకోండి. సుమారు ఒక 70 కేజీలు ఉన్నారు. 70 కేజీలు మినువులు, అంటే మామూలుగా రా మినువులు
మరి ఆ గోశాలలో డొనేట్ చేయొచ్చు. లేదు ఏదన్నా గోదావరి, కృష్ణ పారుతున్నటువంటి జీవనదుల్లో ఈ మొత్తం ఈ 70 కేజీల మినుములు కూడా అందులో కలిపేసి ఓ నమస్కారం పెట్టుకుంటే మీలో ఉన్నటువంటి దుష్ట శక్తులు నాశనం అవుతాయి. అలాగే మరి చాలా వరకు గ్రామ దేవతలు ఉంటారు మీకు, మీరు ఉన్న ఊర్లో ప్రతి టెంపుల్లో, విజయనగరం అయితేనే, పెద్దాపురం అయితేనే, పాలకొల్లు అయితేనే, హైదరాబాద్ అయితేనే, అలాగా ఆ గ్రామ దేవతలను కూడా విధి విధానంగా ప్రతి సంవత్సరం ఆ గ్రామ దేవతలకి ఆషాఢ మాసంలో కానీ ఉగాది అప్పుడు కానీ ఏదో బోనం సమర్పించడం, ఇవన్నీ కామన్గా సాంప్రదాయాలు ఉంటాయి. వాటిలో కూడా పాల్గొని విధి విధానంగా ఆ కార్యక్రమం పూర్తి చేయడం వల్ల మీ కుటుంబంలో మీ ఆడపడుచులకి ప్రతి పండక్కి వారికి ఈ ఒడిబియ్యమను ఏదో విధంగా వాళ్ళని సత్కరించి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఈ రాహు యొక్క పరిహారం మనకి దొరుకుతూ ఉంటుంది. ఇంకా ఇంకో రెమెడీ ఏంటంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి, వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి, వాళ్ళకి ఏదో ఒక రోజు వారికి ఇష్టమైనటువంటి ఆహారం, ఇది వాళ్ళకి సంతృప్తికరంగా ఈ ఫ్రూట్స్ కానీ, ఈ వడలో, గారెలో, బిర్యానీయో ఏదో ఒకటి అక్కడ ఏదైతే అలౌ చేస్తారో అటువంటి ఆహారం ఈ విధంగా జైల్లో ఖైదీలకి, ఈ విధంగా రోగులకి, ఇంకా ఫైనల్గా ఏంటంటే ఈ రోడ్డు పక్కన నైట్ టైం వెళ్తుంటే చాలామంది వృద్ధులు వాళ్ళు వీళ్ళు పడుకుంటూ ఉంటారు, ఏదో వాళ్ళకి అవకాశాలు లేక ఇంకో కారణం వల్ల వాళ్ళకి ఒక మంచి రగ్గు అంటే దుప్పట్లాంటిది, కంబల్ లాంటిది, దుప్పట్లాంటిది కొత్తది వాళ్ళకి మీకు ఎన్ని అవకాశం ఉంటే అన్నీ ఇవ్వండి. దాన్ని బట్టి కూడా మీకు రాహుగ్రహ పరిహారం అవుతుంది. అయితే ఇప్పుడైతే కొన్ని వ్యాధులు కనుమరుగైపోయాయి కాబట్టి అటువంటి భయంకర వ్యాధులు అంటే ప్రస్తుతం ఒకప్పుడు లెపర్స్ ఏదో ఉండేది, ఇప్పుడు ఎయిడ్స్, అలాగే క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులకు కూడా రాహు కారణం అవుతుంటారు. వారిని బాగు చేసే ప్రయత్నంలో వారికి ఏదన్నా మందులు డొనేట్ చేయడం వల్ల కామన్గా మీకు ఈ రాహు యొక్క పరిహారం అవుతుంది. అలాగే వేప చెట్టుని పెంచి పోషించి శుభ్రంగా వేప చెట్టును రక్షించడం వల్ల కూడా రాహు పరిహారం అవుతుంది. బట్ ఏదైనా రాహుని తొందరగా మనం పరిహారం చేయొచ్చు. మీరు ఎంతగా మీరు ఈ విధంగా సేవ చేస్తే మీ ఫలితం కూడా అంత తొందరగా వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.